మనం ఎంతవరకు సాయం చేసి మళ్ళీ ఆయనకి లైన్లోకి తేవాలని ఒక ప్రయత్నంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అధ్యక్ష. నేను ఒకటే మాటిస్తున్నాను, మనస వాచ కర్మన ఎంత శక్తి ఉన్నా సరే మీరు అనేటట్టుగా ఎవరూ శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు ఒక మంచి పనులు చేస్తే, ఒక మంచి 10 కార్యక్రమాలు చేస్తే గుర్తు పెట్టుకుంటా. ఆ ఆలోచనతోనే చంద్రబాబు నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా కౌలు రైతులది టైం అయిపోయింది, మీరు భోజనం చేసి వచ్చారేమో, నాకు ఆకలేస్తుంది. కౌలు రైతుల అధ్యక్ష, మీరు చెప్పారు ఒక చట్టం చేసే ముందు 10 మందికి అడగాలి. 2019లో ఒక చట్టం ఉండేది అధ్యక్ష, వీళ్ళు వచ్చారు చట్టం మార్చారు. కనీసం మీలాంటి వాళ్ళైనా చట్టం మార్చినప్పుడు అడగాలి, సలహాలైనా ఇవ్వాలి. తెలిసిన వాళ్ళు మీరు గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి. నేను మేధావిని కాదు, నేను ఏదో అగ్రికల్చర్ చదివేలేదు, లేకపోతే నేను మాట్లాడుతున్నంటే పుస్తకాలు చూడను. గ్రౌండ్ రియాలిటీ 10 మందితో మాట్లాడితే విషయాలు తెలుస్తాయి. అధ్యక్ష, చట్టం మార్చారు. ఒక చట్టాన్ని తీసి ఇంకొక చట్టం తెచ్చేటప్పుడు రైతుకు మేలు జరగాల లేదు అధ్యక్ష? మేము ఉండేటప్పుడు గ్రామ సభలు పెట్టి రైతుకు తెలియజేసి సిసిఎస్సి కార్డులు ఇచ్చి మనం హ్యాండ్ చేశాం. వీళ్ళు చట్టం మార్చి ఏం చేశారు? మీ భూమి నేను కౌలుకు తీసుకోవాలంటే ఒక డాక్యుమెంట్ మీద మీరు సంతకం పెట్టి నేను అంగీకరిస్తున్నానని మీరు చెప్పిన తర్వాతే నేను తీసుకోవాలి. ఎవరిస్తారు అధ్యక్ష? ఎవరిస్తారు అధ్యక్ష? ఎవరైనా ఇస్తారా? మీ భూమి మీద మీ సంతకం పెట్టిన కౌలుకి ఇమ్మంటే భయం ఉంటారు. ఈరోజు మొత్తం ఎవరు కౌలుకి రాయడం మానేశారు. మళ్ళీ ఆ చట్టాన్ని మార్చడానికి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాను. దట్ ఈజ్ ప్రభుత్వం. నేను చేసే అధికారం నాకు ఉంది. ఆఫీసులో కూర్చొని చట్టం రాయొచ్చు. కానీ మాకంటే ఇంకేమైనా మంచి సలహాలు వస్తాయని 5 జోన్లుగా విడదీసి రాష్ట్రంలో అందరినీ, కమ్యూనిస్టులు పిలిచాను, రైతు సంఘాలను పిలిచాను, రాజకీయ పార్టీలు పిలిచాను. ఈ రకంగా చట్టం తేవాలనుకుంటున్నాం. దీనివల్ల రైతులకి ధైర్యం ఉండాలి, కౌలు రైతులకు మేలు జరగాలి. ఈరోజు అధ్యక్ష, మేమే మొత్తం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ నిమిషాల మీద ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, మొన్న మనకి బుడుమూరు వచ్చింది అధ్యక్ష. బుడుమూరు వస్తే 24 రోజుల్లో అధ్యక్ష, 24 రోజుల్లో అగ్రికల్చర్కి 282 కోట్లు డైరెక్ట్ గా అకౌంట్లో వేసాం. లక్ష్మణరావు గారు తెలుసు, ఫస్ట్ టైం కౌలు రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వేసాం. 20 రోజుల్లోనే. రికమెండేషన్స్ లేవు, యాప్లో పెట్టాం, గ్రామ సభలు పెట్టాం. ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ యాడ్ చేసి అగ్రికల్చర్కి 280 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. హార్టికల్చర్కి 34 కోట్లు ఇచ్చాం. సెరికల్చర్కి 12 కోట్లు ఇచ్చాం. డబ్బులు లేవు, ఇబ్బంది ఉన్నా సరే వెంటనే ఇచ్చాం. ఏ పథకం కూడా 2014, 2019 ఉన్న పథకాలన్నీ అధ్యక్ష మీకు తెలుస్తుందో లేదు. పొలం పిలుస్తుందని ఒక కార్యక్రమం ఉండేది అధ్యక్ష. పైసా ఖర్చు లేదు. అది చంద్రబాబు నాయుడు పెట్టాడు కాబట్టి మేము తీసాం. పైసా ఖర్చు లేదు అధ్యక్ష. వారంకి 2 రోజులు అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్, యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్, ఫిషరీస్ ఆఫీసర్స్ గ్రామానికి వెళ్ళి రైతులందరికీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో మీటింగ్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యి ఏం జరుగుతుంది, తెగుళ్ళు ఏంటి, ఇప్పుడున్న విత్తనాలు ఏంటి, మేమేమైనా మార్చాలా, లేకపోతే మా నుంచి ఏమైనా సహకారం కావాలి, రైతుల్ని చైతన్యపరచడానికి పొలం పిలుస్తుందన్న కార్యక్రమం పెడితే అది కూడా తీశారు. మళ్ళీ పునఃప్రారంభించాం. 2 రోజులు మొత్తం వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, సైంటిస్టులు గ్రామాలకు వెళ్ళి రైతులకు చైతన్యపరిచి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. తప్పనిసరిగా ఇంకా చాలా సందర్భాల్లో చెప్తాను. ఇంకా కష్టాల్లో వచ్చాం. 9 మాసాలు అయింది. రేపు భవిష్యత్తులో ఇంకా ఇతోధికంగా రైతాంగానికి సహాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరు, ఇప్పుడే నేను చాలా ఆనందపడుతున్నాను. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు చాలామంది
మళ్ళీ గ్రామాలకు వస్తున్నారు. 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకుంటున్నారు. ఒక చిన్న గెస్ట్ హౌస్ కడుతున్నారు. మళ్ళీ సేంద్రీయ వ్యవసాయం కింద చాలా వరకు మళ్ళీ పంటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ప్రతి ఒక్కరూ వెనక్కి వచ్చి వ్యవసాయం చేసే విధంగా చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా జరిగిపోద్దను ప్రయత్నమే లేకపోతే అది ముందుకెళ్లే పరిస్థితి ఉండదని ముందుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా వరకు కవర్ చేశాం. ఇంకా ఎవరైనా చెప్పిన సలహాలు సూచనలు ఉంటే అవి కూడా తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ మంత్రి గారు చెప్పినప్పుడు మధ్యలో ఇంటరప్షన్ వద్దు రాసుకోండి అని చెప్పారు. ఓకే, సంతోషం. వాళ్ళు అడిగిందంటే వాళ్ళు సామెత కూడా చెప్పారు, అమ్మ పెట్టద్దు అడుగు తినని అని చెప్పారు. ప్రాంతంలో ఎక్కువగా మేము వాడుకంగా ఆల్రెడీ భాషలు వాడుతుంటాం. అదే ఆయన అభిప్రాయం. అదే నేను చెప్తాను. ఇప్పుడు వారు చెప్పిన ఆ ఉపన్యాసం అంతా చూసిన తర్వాత పాపం రైతులు ఏడవాలో నవ్వాలో బాధపడాలో అర్థం అవట్లేదు. ఆయన చెప్పింది నేను అదే చెప్తున్నాను. ఇది చెప్పాను, పెట్టతో అడుగు తినడం అంటే రైతు ఏడవాలా నవ్వాలా ఇది చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రైతు భరోసా కేంద్రానికి వచ్చి కంటిన్యూ ప్రాసెస్ మీరు ఇవ్వాలి కదా, మేము వచ్చి ఇంప్లిమెంటెడ్ ఏది ఇది రైతు రుణమాఫీ ఇచ్చారు మీరు చేయాలి కదా అన్న. చేస్తాం, తప్పు కాదు. ఎప్పుడు మీరు ఇచ్చింది? ఎప్పుడు 16వ సంవత్సరంలో ఇచ్చారు. మీ ప్రభుత్వం ఎంతవరకు ఉంది? 19 వరకు ఉంది. ఇప్పుడు అందులో కొంత ఇచ్చి 18లో కొంత ఇచ్చి 17లో కొంత ఇచ్చి 19లో కొంత ఇచ్చి అప్పుడు మీరు ఇవ్వలేదంటే ఈ కాగితం ఇచ్చే ముఖాన్ని కొట్టి వాళ్ళకి ఇవ్వకంట మాకు వచ్చి ఇవ్వలేదు మీరు ప్రాసెస్ అంటే ఇది ఎక్కడ ధర్మ అధ్యక్ష? ఇప్పుడు అందుకన్నా అధ్యక్ష నేను రైతు ఆడవాలా నవ్వాలా అని ఈ కాగితాన్ని చూస్తే ఇప్పుడు చెప్పండి అధ్యక్ష. ఇంతే కాదు అధ్యక్ష, ఆయన ఇంకో మాట చెప్పారు అధ్యక్ష. మేము వచ్చి దొడ్డ బియ్యం కాదు సన్న బియ్యం ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. విద్యార్థులు ఇస్తామని చెప్పారు. అది కూడా చెప్పారు. అదే సారీ అది కూడా చెప్పారు. దాన్ని నాయుడు గారు మిమ్మల్ని ఆక్షేపించట్లేదు, ఆ మాట చెప్పారు. తినడం లేదు, హాస్టల్స్ లో కూడా తినడం లేదు. దీనివల్ల బయట మార్కెట్కి వెళ్ళి చాలా నష్టం జరుగుతుంది. మన ప్రజలు తినే రకాలకు మనం ప్రోత్సహిద్దాం, అటువైపు అడుగులు వేస్తున్నాం. ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదని చెప్పాను నేననే. ఇప్పుడు ఆ బాండ్ తీసుకొచ్చారు. 2016లో ఒక విడత ఇచ్చాం, 17లో ఒక విడత ఇచ్చాం, 18లో ఒక విడత ఇచ్చాం. ఇంకా 2 విడతలు ఇవ్వాల్సిన అవసరం ఉండేది, ఇవ్వలేకపోయాం కాబట్టి బాండ్లు ఇచ్చాం. 3 సార్లు ఇచ్చాం బాండ్. గవర్నమెంట్ బాండ్, అది ఎల్ఐసి బాండ్ ఇస్తే నీకు బాండ్ కాదు అది. ఇదేదో అచ్చెన్నాయుడు ఇచ్చిన బాండా, చంద్రబాబు నాయుడు గారు సొంతంగా సంతకం పెట్టి ఇచ్చిన బాండ్ అది. బాండ్ అంటే అర్థం తెలియదు, మేమిచ్చిన బాండ్ అదే. నేను దయచేసి నాకు అవకాశం అండి. ఇప్పుడు వారేం చెప్పారు? విద్యార్థులకు సన్నబియ్యం అనే విషయం ఎత్తన్నారు. ఎత్తపోతే ఉంటే రికార్డులు తీసేయండి అధ్యక్ష, నాకే అభ్యంతరం. నేను దాన్ని ఎందుకు నేను చెప్పానంటే ఆ సన్నబియ్యం విద్యార్థిగా కాదు, ఎఫ్సీ షాపుల్లో ఇస్తున్న రైస్ కార్డులో కూడా సన్నబియ్యం ఇవ్వాలని గత ప్రభుత్వం ఇచ్చాం. ఆ విషయాన్ని తెలుగు చెప్దామని చెప్పి అధ్యక్షుల ద్వారా ఈ విషయాన్ని నేను ఎత్తాను అధ్యక్ష. మిర్చి గురించి చెప్పారు అధ్యక్ష. మిర్చి గురించి అది అడుగుతున్నాను అధ్యక్ష. రైతు సమస్య కాబట్టి మిర్చిది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. మిర్చికి వచ్చి సపోర్టింగ్ ప్రైస్ కావాలని అడిగారు. 11,200 రూపాయలు తీసుకొచ్చారు. సంతోషం. అది కెట్టదా అది 20,000 రూపాయలు అవుతుందా పక్కన పెడదాం అధ్యక్ష. సరే కనీసం ఇవాళ ఎన్ని రోజులు అయింది అధ్యక్ష? ఇవాళ